Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్, ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని నీకు క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది మామూలుగా పెళ్లిగా అయితే ఇది ఇల్లీగల్ కానీ సినిమా టైటిల్గా అయితే ఓకే. ఇక తెరెత్తి స్టోరీలోకి అడుగు పెడితే 1700 కోట్ల బ్లాక్ మనీ తన దగ్గర ఉందని చెప్పి సెంట్రల్ మినిస్టర్ మీద అక్యూజిషన్ పడి ఉంటుంది. ఈ పైసలన్నీ యూరోప్లో ఉన్న తన కూతురికి పంపించి మనీ లాండరింగ్ చేయిస్తున్నాడని, తన పేరు అక్షర అని, తను బార్సిలోనాలో ఒక సైకాలజీ స్టూడెంట్ అని, ఇదంతా బ్యాక్ స్టోరీగా నడుస్తుంటది. బార్సిలోనాలో అక్షర ఉండే ఫ్లాట్ లో ఒక డైరీ కనిపిస్తుంది. ఇదేందో బాగుంది కదమ్మా అని తెలియని వాళ్ళ డైరీ చదవకూడదనే రూల్ ని కూడా బ్రేక్ చేసి చదవడం స్టార్ట్ చేసేస్తుంది. కట్ చేస్తే ఒక రొమాంటిక్ డ్రామా సంజు ఇంకా కోమలి మధ్య. ఇంకో పాయింట్ చెప్పాల్సి మీ అక్షరకి ప్యారిస్ లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింటది తన ఫాదర్ ఫేవరెట్ అయిన షావర్ అలీతోన. ఇంతలో బుక్ చదివే ప్రాసెస్ లో సంజుని ఎత్తుక్కుంటూ తన వైపు వెళ్ళిపోతుంది సంజు రెడ్డి. ఇక సంజు గురించి మాట్లాడుకుంటే ఇంజనీర్ టర్న్డ్ గిటారిస్ట్ అనమాట. మన సైడ్ అయితే అడుక్కోవడం అంటారు కానీ అక్కడ స్ట్రీట్ పర్ఫార్మర్స్ అని మస్తు రెస్పెక్ట్ ఇస్తారు. అట్లా జీవితం గడుపుతుంటాడు. ఇక కోమలి అచ్చమైన స్వచ్ఛమైన తెలుగింటి ఫ్యామిలీ నుంచి వచ్చిన పద్ధతి కట్టుబాట్లకు కట్టుబడ్డ అమ్మాయి. బార్సిలోనాకు వచ్చి ఫిడేల్ నేర్చుకునే ప్రయత్నంలో ఆ రూమ్ లో ఉంటుందన్నమాట అనమాట. ఫిడేల్కున్న తీగలు గిటార్ తగిలించినట్టు కోమలి సంజుకు పడిపోతుంది. ఇక వీళ్ళిద్దరూ ప్రేమ పక్షుల్లాగా ఎగురుతున్న ప్రాసెస్ లో కొంగని వీడియో తీసే గ్యాప్ లో షావర్ గార్డ్ ఒక స్పానిష్ అంబాసిడర్ ని చంపుతుంటే ఆ వీడియో ఇందులో పడిపోతుంది. అయ్యా మన మర్డర్ కి ఎవిడెన్స్ దొరికింది కదా అని చెప్పి కోమలిని చంపనికే పోతారు. సంజు కోమలిని కాపాడతాడు. ఇక్కడితో నా డైరీ ఎండ్ అయిపోతుంది. క్యా హువా కైసా హువా, ఎవరిని మారా దీని బాండా వడా, ఇదైతే తెలుసుకోవాలని చెప్పి అక్షర రంగంలోకి దిగుతుంది. సంజుని తన లవ్ స్టోరీ గురించి విడమర్చి చెప్పమని చెప్తుంది కానీ డిస్టర్బింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని తెలుసుకుని బాధపడిపోతుంది. అదే కోమలి మరణం. కార్తిక్ కి ఒక పాత గుర్తులుంటాయి. నేనెవరో ఎరికినా నీకు అంటే గుర్తుపట్టలేదు సామె అంటాడు. చేతి మీద ఉన్న పచ్చబొట్టు చూపిస్తాడు. ఓబుల్ రెడ్డి మనోన్ని చిన్నప్పటి నుంచి సాకి పెంచుంటాడు. రాయలసీమల మామవారసు అవుతాడు. అసలు ఈ రోజు ఓబుల్ రెడ్డి బతికే ఉన్నాడంటే దానికి కారణం ఆ పిల్లగాడు అంటాడు. ఎందుకంటే గతంలో ధనుంజయ్ వాళ్ళ నాయన వీళ్ళ ఫ్యామిలీని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు కార్తిక్ వాళ్ళ నాయన కాపాడింటాడు. అరే ఇంత మంచి ఫ్యామిలీకా నిన్ను అన్యాయం చేస్తుంది అండ్ ఎందుకు చేసిన తప్పేముంది, తన ప్రేమను ఎత్తుక్కుంటూ పోతుంది కదా అని హెల్ప్ చేస్తాడు. కానీ సీక్రెట్ గా వాడు తీసుకున్న ఆ 30 లక్షలకి న్యాయం చేయాలని చెప్పి కిడ్నాప్ చేసినట్టే నాటకం చేపించి నిలబెడతాడు. ఇంత జరిగిన తర్వాత వాళ్ళ ముగ్గురిని ఇంట్లో నిలబెట్టిన తర్వాత ధనుంజయ్కి ఇందుకి ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఇందు ఎవరినైతే ప్రేమించిందో వాడు పగోడి కొడుకు. ధనుంజయ్ మీద ఎట్లైనా రివెంజ్ తీసుకోవాలి, తన కూతుని పెళ్లి చేసుకొని తనని చంపేసి అని ప్లాన్ వేసుకొని వాడు ప్రేమను నటించుంటాడు. నిజమైన విషయం తెలుసుకుని నిజమైన ప్రేమికుడు కార్తికే అని తెలిసి వాళ్ళిద్దరు సెట్ అయిపోతారు. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. ఇది అల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజ్ ఎపిసోడ్ తో నీ ముందర ఉంటా. అప్పటిదాకా సెలవా మరి. స్టే ట్యూన్డ్. రేడియో సిటీ 91.1 FM. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.